శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణుడి శైశవ క్రీడలు. రాను రాను కృష్ణుడు చేసే ఆగడాలు మితిమీరిపోయి గోపకులను బీభత్సంలో ముంచెత్తినాయి. ఏం చేయాలో తోచక వాళ్ళు దిమ్మెరపోయి చూస్తూ ఊరుకున్నారు. గోపికలు మాత్రం అలా ఊరుకోలేదు. వారంతా కూడబలుక్కొని ఒక జట్టుగా యశోద వద్దకు వెళ్ళి ఆమె పైన విరుచుకుపడ్డారు. ఓయమ్మ, నువ్వు కాగా ఒక గారాబు కొడుకును కన్నావు. వాడితో మేము పడే పాటలు కూడా కాస్త చూడు మరి. పోనీ చిన్నవాడు గదా అని చూస్తూ ఊరుకున్నందుకు ఇలాగా చేసేది. మీరు గొప్పవాళ్ళైతే అవుదురుగాక. అసలు తప్పంతా నీదే. నువ్వే వాణ్ణిలా తయారు చేసి మా మీదికి పంపకం చేశావు. నీ గుండెలో జాలి అనేది ఏ కోశాన ఉన్నట్టుగా లేదు. నీ ముద్దుల కొడుకు ఏం చేశాడు చెవులారా విను అని ఒకతే అంటుండగా మరొకతే ముందుకు వచ్చి, ఏం చేశాడా? మా ఇంట్లో చొరబడి 10 కడవల నెయ్యి, పెరుగు, పాలు తాగేశాడు. కో అంటూ కడవలన్నీ బోర్లా తోసేసి పారిపోయాడు. మా వంటి పేదవాళ్లకు ఇంతకన్నా ఏం కావాలి? మేమెలా బ్రతికేట్టు అన్నది. అంతలో మరొక గోపిక ముందుకు వచ్చి, ఓ తల్లి, నీ కొడుకు రాక్షసుడు. నేను బాణల్లోనూ ఉట్ల మీద వెన్న పెట్టి ఉంచితే అంతా వెన్న తిని బాణలు పడదోసి ఉట్లు తెంచాడు. మేము వీడితో ఎలా వేగాలి? ఎక్కడికి పోవాలి అన్నది. మరొకతే అమితమైన కోపంతో చేతులు తిప్పుకుంటూ నాట్యం చేస్తున్న దానిలాగా యశోదను సమీపించి, వెనకింట్లో ఎన్నో నేతి బాణలు ఉన్నాయి. తలుపుకు తాళం పెట్టి ఉంచాను. నీ మాయదారి కొడుకు వచ్చి పడి తలుపును తాళంతో సహా విరగదాన్ని లోపల చొరబడ్డాడు. నేను హడలిపోయి పారిపోయాను. నెయ్యంతా తాగాడో ఏం చేశాడో ఏమో. వెళ్ళి చూద్దును గదా, ఒక్క బొట్టు నెయ్యి లేదు. దేశం గుడ్డుపోయిందా తల్లి? ఈ పాటలు పడే కన్నా ఈ పల్లెకు అగ్గిపెట్టేసి మా పశువులతో ఇంకో చోటికి పోయి నిక్షేపంగా బ్రతుకుతాం అన్నది. మరొకతే వెనక నుంచి అందరినీ నెట్టుకుంటూ ముందుకు వచ్చి, అదంతా ఏం వింటావు? మా ఇంట జరిగిన ఘోరం విను. నీ రాలుగాయ కొడుకు మా ఇంట చొరబడి 10 కుండల నెయ్యి, పాలు, పెరుగు ఇల్లంతా ఈ లోతున విరజిమ్మి కాలికుండలు చేతుల కాళ్ళ తన్ని వంటకుండల్లో ఉన్న అన్నము, కూరలు, పాయసము కుర్రకారు చేత తినిపించి కుండలన్నీ పగలగొట్టి దూడలను ఆవుల వద్దకు విడిచాడు. ఇంట్లో ఏడ్చే బిడ్డకు ఒక్క చుక్క వెన్న గాని, పాలు గాని, పెరుగు గాని లేదు అన్నది. మరొకతే ఏడుపు గొంతుతో, నా మొగుడు పిల్లలు తినాలని మోజుపడితే పాలు, పిండి, కలకండ, వెన్న కలిపి అట్లు వేసి కుండల దొంతరలో పెట్టాను. నీ కొడుకు వచ్చి కుండలు దించి అన్ని తినేశాడు. వాడి కడుపులో ఏం భూతాలున్నాయో ఏమో. నిజం చెప్తే నా మొగుడు నమ్ముతాడా తల్లి అన్నది. ఈ విధంగా ఒకరిని మించి ఒకరు యశోదకు కృష్ణుడిపైన చాడీలు చెప్పారు. ఒకరి ఇంట బాణలో కలిపి పెట్టి ఉంచిన పిండి, పంచదార కృష్ణుడు తినేశాడు. అంతటితో పోక కుండల్లో ఉన్న అన్నమంతా తినేశాడు. ఇవి చిన్నపిల్లలు చేసే పనులేనా? మరొకరి ఆవులను, దూడలను అడవిలోకి కృష్ణుడు తరిమేశాడు. ఆ సమయానికి ఇంటి యజమాని, కొడుకులు ఇంట లేరు. అన్నీ అమానుషమైన పనులే. అందరూ అన్నీ చెప్పి ఆఖరు మాటగా, మేమెక్కడికన్నా వెళ్ళిపోతాం, నువ్వు నీ కొడుకు ఉట్టికట్టుకు ఊరేగండి అని తేల్చి చెప్పారు. అందరి మాటలు విన్న యశోద ప్రతి ఒక్కరిని ఓదార్చి, మీకు కలిగిన నష్టమంతా నేను ఇచ్చుకుంటాను, విచారించకండి. కానీ మీరు లేకుండా మాకెలా గడుస్తుంది? బిడ్డ ఇలాంటి రాక్షస పనులు చేశాడో లేదో మీరేమో చేశాడంటున్నారు. మీరైనా అబద్ధాలు ఎందుకు చెబుతారు? ఇక చూడండి, పిల్లవాన్ని ఎలా అదుపులో ఉంచుతానో. మీరేమాత్రము సందేహించక మీ ఇళ్లకు వెళ్ళిపోండి అని గోపికలను పంపేసింది యశోద. తర్వాత ఆమె కృష్ణుణ్ణి చేరదీసి, ఎందుకురా బాబు వాళ్ళ ఇళ్లకు వీళ్ళ ఇళ్లకు పోతావు? నీకు వెన్న పాలు కరువయ్యాయా? నేనిస్తాను, పాలు తాగు. గుక్కెడు తల్లిపాలకు పుట్టెడు ఇతర పాలు సమం కావంటారు. అయిన వాళ్ళతో ఇలా పేచీలు తెస్తావెందుకురా అంటూ తన కొడుక్కు పాలిచ్చి చెక్కులు నొక్కి తల వాసన చూసి ముద్దులు పెట్టుకొని చివరకు పొద్దున్నే లేచి నీ అల్లరి పనులు వినటంతోనే సరిపోయింది. ఇంత పనికిమాలిన వాడివి నిన్నేమనాలరా? విడిచిపెట్టానంటే మళ్ళీ పోయి యాగీలు తెస్తావు. దుష్టుణ్ణి దయతల్చరాదు అంటూ కృష్ణుణ్ణి రెక్కపట్టుకొని బండి సమీపానికి తీసుకుపోయింది. పెద్ద రోలుకు కృష్ణుడి నడుముకు పెయ్యతాడు కట్టి బెత్తం ఒకటి తీసుకొని, కదిలేవా? మొత్తుతాను, ఎలా కదులుతావో నేను చూస్తాను అని తన ఇంటి పనులలో నిమగ్నురాలయ్యింది యశోద. కొంచెంసేపు గడిచింది. కృష్ణుడు తాడుపట్టి రోటిని తన దగ్గరికి ఈడ్చుకున్నాడు. పశువుల ఆవరణ ద్వారం సమీపంలో 2 మద్ది చెట్లు దగ్గరగా ఉన్నాయి. కృష్ణుడు రోటిని ఒడుపుగా ఆ మద్దిమానులకు చేరబెట్టి తాను వాటి మధ్యగా దూరి అవతలికి వెళ్ళి బలం కొద్దీ లాగాడు. 2 మానులు పెలపెలా విరిగి పడిపోయాయి. అనేక మంది గోపికలు పరిగెత్తుకుంటూ వచ్చి జరిగినది చూశారు.
కొందరు గోపికలు యశోద వద్దకు పరిగెత్తి వెళ్ళి, ఏం రాక్షసి బిడ్డమ్మా, నీ కొడుకు, వాణ్ణి ఎక్కడైనా రోటికి కట్టుతారా? వాడు కాస్త వెళ్ళి ఇంతేసి చెట్లను విరిచి మీద పడేసుకుంటున్నాడు. చాలా తెలివిగా చేశాననుకుంటున్నావు కాబోలు. వెళ్ళి బిడ్డకు ప్రమాదం రాకుండా చూసుకో అని చెప్పారు. యశోదకు ఈ మాట వినగానే గుండె జల్లుమన్నది. అమ్మయ్యో అని కేకపెట్టి బయట జారిపోయేది, జుట్టు ముడి ఊడిపోయేది కూడా తెలియకుండా పరుగు తీసింది. గోపికలు ఆమె వెంట పరిగెత్తారు. ఈలోపుగా నందుడు, ఇతర గోపకులు అక్కడికి వచ్చి విరిగిపడి ఉన్న చెట్ల మధ్య కృష్ణుడు మేఘాల మధ్య చంద్రుడిలాగా నవ్వు ముఖంతో కూర్చొని ఉండటం చూశారు. నందుడు చప్పున వచ్చి పిల్లవాడి నడుముకు కట్టి ఉన్న పలుపు తాడు విప్పి కుర్రవాన్ని ఎత్తుకొని, వీడి నడుముకు ఈ తాడేమిటి? తాటికి రోలేమిటి? దీన్ని ఈడ్చుకుంటూ వీడింత దూరం ఎలా వచ్చాడు? ఇంత పెద్ద మానులు ఎలా విరిగిపడ్డాయి? ఏమిటిదంతా అని అడిగాడు. యశోద వచ్చి తానే కుర్రవాన్ని రోటికి తాడుతో కట్టానని చెప్పింది. నందుడు తన కొడుకు బలసత్వాలకు లోపల ఆశ్చర్యపోయి పరమానందం చెందాడు. ముసలి గోపకులకు ఇదేమీ అంతుచిక్కలేదు. ఒక గాలి లేదు, పిడుగు పాటు లేదు, ఏ ఏనుగు ఇటుకేసి రాలేదు, పోనీ సేనలన్నా రాలేదు. ఇలాంటి సబబైన కారణాలేమీ లేకుండా చంటి వెదవ ఇంతేసి చెట్లను పడగూల్చాడు గదా. ఇంతకంటే ఉత్పాతం ఏం కావాలి? ఇదేమన్నా మొదటిసారి కనుకనా? రాక్షసి ముండ పూతన అమాంతం చచ్చింది. అంతలావు బండి అకారణంగా ముక్కలు ముక్కలు అయ్యింది. ఇక్కడ ఉండటమే ప్రమాదంగా ఉంది. కానీ పుట్టి పెరిగిన ఈ చోటు విడిచి ఎక్కడికని పోతాం అని తమలో తాము అనుకుంటూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. రోజులు గడిచాయి. బలరాముడికి 8 ఏండ్లు, కృష్ణుడికి 7 ఏండ్లు నిండాయి. వాళ్ళు తమ తమ ఈడు గోప బాలకులతో కూడి ఆడుతూ, దూడలతో ఆడుకుంటూ ఉత్సాహంగా కాలం గడుపుతున్నారు. చేతుల్లో చద్ది చిక్కాలు, చర్నా కోలలు తీసుకునేవాళ్ళు, కాళ్లకు కర్ర చెప్పులు తొడిగేవాళ్ళు, పొట్టి జుట్టు ఎగరేసుకుంటూ బయలుదేరేవాళ్ళు, చుట్టుపక్కల ఉండే భూముల్లో గట్టిగా కేకలు పెడుతూ తోడేళ్లను తరిమేవాళ్ళు, సరదాగా పాటలు పాడేవాళ్ళు, కూతలు పెట్టేవాళ్ళు, చెట్లు ఎక్కేవాళ్ళు, తేనె పట్లు కనిపిస్తే తేనె తాగేవాళ్ళు, తెచ్చుకున్న అన్నాలు తినేవాళ్ళు. ఆ యాదవ బాలకులకు జీవితం మధురమైన ఆట విడుపులాగా సాగింది. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు కృష్ణుడు బలరాముడితో ఇలా అన్నాడు. అన్నా, మనం ఈ వనంలోనే పుట్టాం, ఇన్నాళ్ళు ఇక్కడే పెరిగాం. మందలు, గోపకులు ఇంతకాలం ఒకే చోట ఇక్కడే ఉండటం మంచిదా? మేత బీళ్లు అన్నిటినీ పశువులు మట్టగించేశాయి. చెట్లు నరుకుడు పడి ధ్వంసమైనాయి. చెరువులు మడుగులు రొంపి గుంటలయ్యాయి. కూరలు కట్టెలు కావాలంటే చాలా దూరం వెళ్ళవలసి వస్తున్నది. కనుక మనం ఈ ప్రదేశం వదిలిపెట్టి బృందావనానికి వెళ్ళిపోదాం. అది చాలా అందమైన వనమని చెబుతారు. అక్కడ గోవర్ధనగిరి ఉన్నదట. దానిపైన భాండీరమనే పేరుగల మహావటవృక్షం ఉన్నదట. బృందావనం మధ్యగా కాలింది నది ప్రవహిస్తూ ఉంటుందట. అక్కడికి వెళ్ళిపోయి సుఖంగా బ్రతుకుదాం. ముసలివాళ్ళు ఈ చోటు విడవటానికి ఇష్టపడకుండా ఉన్నారు. వాళ్లను అదరగొట్టడానికి ఒక ఉపాయం చేస్తాను చూడు. ఇలా అంటూ ఉండగానే కృష్ణుడి శరీరం నుంచి వందల సంఖ్యలోనూ వేల సంఖ్యలోనూ తోడేళ్లు గుంపులు గుంపులుగా బయలుదేరి చుట్టుపక్కల ప్రదేశమంతటా పరిగెత్తసాగాయి. గోపాలకులకు గోవులకు గాబరా కలిగింది. ఈ తోడేళ్ల దౌష్ట్యం అసాధారణంగా కనబడింది. వాటిని వేటాడటం గోపకులకు ఎంతమాత్రం సాధ్యం కాలేదు. పులులను సైతం నిల్వవేయగల ఆబోతులను అవి చంపాయి. కాచేవాళ్ళు తల తిప్పి చూసేలోపుగా ఎటునుంచో వచ్చి అవి దూడలను కాజేసుకుపోయాయి. ఈ ఉత్పాతానికి తోడు రాత్రి సమయాలలో పులుల రంకెలు, సింహ గర్జనలు వినిపించసాగాయి. పెద్ద పెద్ద పందులు వచ్చి ఎక్కడ పడితే అక్కడ గుంటలు తవ్వుతున్నాయి. గోపకుల పెద్దలంతా చేరి చర్చించారు. ఇదివరకు జరిగిన ఉత్పాతాలకే బెదిరి కూడా వాళ్ళు ఉన్న చోట విడిచిపెట్టలేక వాటిని సహించి ఊరుకుంటే ఇప్పుడు వాటన్నిటిని మించిన ఉత్పాతం వచ్చిపడింది. ఏం చేయాలి? బృందావనం చాలా దివ్యంగా ఉంటుందని అందరూ తెగ చెబుతున్నారు. కానీ అక్కడ కూడా దుర్గమ ప్రాంతాలు ఉన్నాయట. వాటిలో రాక్షసులు ఉంటారట. ఏమైనా ఏదో ఒకటి చేయాలి. ఎక్కడికైనా వెంటనే పోవలసిందే కానీ ఇక్కడ ఒక్క క్షణం ఉండటం సాధ్యపడదు. క్షణ క్షణానికి ఏదో నష్టం జరుగుతూనే ఉన్నది అని గోపవృద్ధులు తేల్చారు. వారందరూ ఈ విధంగా అనుకుంటూ ఉండగా అక్కడికి నారదుడు వచ్చి నందగోపుణ్ణి పిలిచి దూరంగా తీసుకుపోయి, మీరందరూ కలిసి బృందావనం వెళ్ళాలనుకుంటున్నారు, కానీ అక్కడ రాక్షసులు ఉన్నారని, నీ కొడుకు ప్రమాదం చేస్తారేమోనని నువ్వు భయపడుతున్నావు, అవునా? విను, నీ కొడుకును మనుష్య మాతృడిగా భావించకు. అతను రాక్షసులను చంపటానికి అవతారమెత్తిన ఆదినారాయణుడు.
కృష్ణుడు బలరాముడు కూడా నారాయణాంశన పుట్టిన వాళ్ళే. కృష్ణుడిని చంపటానికి రాక్షసులు పూతన రూపంలో వచ్చి బండిలో దాగి మద్ది చెట్ల రూపం ధరించి అతన్ని చంపలేకపోగా తామే అతని చేతిలో చచ్చారు. నువ్వు ప్రత్యక్షంగా చూశావు కదా, అందుచేత ఏమాత్రము సంకోచం లేకుండా మీ అందరి నివాసము బృందావనానికి మార్చు, తప్పక మేలు జరుగుతుంది అని చెప్పాడు నారదుడు. నారదుడు కృష్ణుణ్ణి కూడా చూసి అదే మాట చెప్పి వెళ్ళిన తర్వాత నందగోపుడు మిగిలిన గోపకులతో మనమంతా బృందావనానికి తరలిపోతున్నాము, అదే నిశ్చయము, అందరూ అందుకుగాను ప్రయాణ సన్నాహం ప్రారంభించండి అన్నాడు. శ్రీ కృష్ణావతారం విషవృక్ష నిర్మూలనం. గోకులమంతా ఒక్కసారిగా కదిలింది. అందరూ ప్రయాణ సన్నాహంలో మునిగిపోయారు. బరువులు బండ్లకెత్తారు. నేతులు పాలు గల కుండలను భద్రపరిచారు. సంచులలో ధాన్యము బియ్యము మొదలైనవి పోసి కట్టారు. రకరకాల తాళ్ళు పలుపులు కవ్వాలు కొడవళ్ళు కత్తులు గంటలు పశువుల నోళ్లు తెరవటానికి ఉపయోగించే సాధనాలు మొదలైన పనిముట్లన్నీ జాగ్రత్తపరిచారు. కోలాహలంగా ప్రయాణ సన్నాహం పూర్తి అయింది. బలశాలులు పశువులను తోలుకుంటూ ముందుగా బయలుదేరారు. మందల వెనకగా బండ్లు నడిచాయి. వాటి వెనక మనుషులు కదిలారు. వయసులో ఉన్న ఆడవాళ్ళంతా ఒక జట్టుగా నడుస్తూ పరాచకాలు ఆడుకుంటూ వినోదం పొందారు. కుంటి గుడ్డి ముసలి వాళ్ళు నడవలేకుండా ఉంటే వాళ్లకు యువకులు సహాయపడ్డారు. ఈ విధంగా గోకులం బృందావనానికి వచ్చి చేరింది. గోపాలకులలో పెద్దలైన వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి స్థలాలు నిర్ధారణ చేసుకున్నారు. ఇండ్లన్నీ ఒక వరుసలో అర్ధచంద్రాకారంలో దిగాయి. కొందరు గుడిసెలు నిర్మించారు. కొందరు లతా గృహాలనే తాత్కాలికంగా ఇండ్లుగా వాడుకున్నారు. కొందరు చెట్ల కింద కాపరాలు పెట్టేశారు. కొందరు కంప చేర్చి దొడ్లు నిర్మించారు. ఒక్కరోజు గడిచేసరికల్లా బృందావనం గోపకులకు స్వస్థలం అయిపోయింది. రోజులు గడిచే కొద్దిగా చక్కగా అలంకరించుకు తిరిగే గోపికలతోనూ అడావుడిగా తిరిగే గోపాలకులతోనూ సందడి చేసే గోవుల మందలతోనూ ఆ ప్రదేశానికి ఎక్కడ లేని కళ వచ్చింది. నానాటికి గోపకులం వాళ్ళ సంపద పెంపొందుతున్నది. మందలు పెద్దవవుతున్నాయి. జీవితం హాయిగా నడుస్తున్నది. కృష్ణుడు 13 ఏళ్ల వాడైనాడు. వేసవి వచ్చింది. నిక్షేపంగా ఉన్న పశువులకు రకరకాల తెగుళ్ళు పుట్టుకొచ్చాయి. అవి వణుకుతూ నిలబడలేకపోయాయి. నోట నురుగులు కక్కాయి. వాటి మెడలు వాలబడిపోయాయి. గిట్టెలు పగిలి పురుగులు బయటికి వచ్చాయి. ఈ తెగుళ్లకు గోపాలకులు మంత్రాలు మందులు మాకులు అన్నీ ప్రయోగించి చూశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇక ఏం చేయాలో వారికి తోచనేలేదు. ఈ తెగుళ్ళు యమునా నది ప్రాంతపు అరణ్యాలలోని సమస్త మృగ పక్షి కీటక జాతులకు వచ్చాయి. వాటి నుంచి గోపకులకు కూడా రోగాలు తగిలాయి. అందరూ భయంకరమైన వ్యాధి లక్షణాలతో బాధపడసాగినారు. నందుడు యశోద రోహిణి కూడా రోగగ్రస్తులయ్యారు. ఆ స్థలం వదిలిపెట్టి పోతే గాని బతకలేమని కృష్ణుడికి తోచింది. అతను బలరాముడితో మాట్లాడి కొన్ని మందలను తోలుకొని ఒక కోసు దూరం వెళ్ళి అక్కడ ఆగాడు. అతనిలాగే మరికొందరు గోపకులు కూడా అలాగే చేశారు. అలా వెళ్ళిపోయిన గోవులకు మనుషులకు వ్యాధి సోకలేదు. నందుడు మాత్రం కథలను అనేశాడు. ఇది మన చోటు, ఇక్కడ ఏమి వచ్చినా ఇక్కడే ఉండవలసిందే, భరించవలసిందే గాని చుట్టాలందరినీ వేసుకొని ఎక్కడికని పోయేది అన్నాడు. నంద యశోద రోహిణులు రోగంతో తీసుకుంటూ ఇలా మూర్ఖించేసరికి ఏం చేయాలో కృష్ణుడికి తెలియలేదు. ఈ గోకులంలో విదేహ దేశం నుంచి వచ్చిన ఒక ముసలి గోపకుడు ఒకడు ఉన్నాడు. అతను గోప ప్రముఖులతో, చూడండి నాయన్లారా, మనం పశువులను ఆశ్రయించి బ్రతుకుతున్న వాళ్ళం. పశుపతి శివుడు. శివార్చన చేస్తే గాని మనకు ఈ కష్టాలు తీరవు. ఇలా దిగాలు పడి చూస్తూ కూర్చుంటే ఏమీ లాభం లేదు. తెలిసిన బ్రాహ్మణులను పిలిపించి శివార్చన జరిపించండి అన్నాడు. పెద్దవాడు చెప్పిన మాటపైన గురి ఉంచి గోపకులు సమర్థులైన బ్రాహ్మణులను పిలిపించి శివపూజకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. ఈశ్వరుడికి 4 రోజుల పాటు పగలు రాత్రి అభిషేకము అర్చన నైవేద్యము జరిగాయి. 7 రోజులు నిర్విఘ్నంగా శివార్చన జరగగా 7వ నాటి మధ్యాహ్నం ఒక సద్బ్రాహ్మణుడికి పూనకం వచ్చింది. ఆ పూనకంలో ఆ బ్రాహ్మణుడు వెర్రిగా నవ్వుతూ భయంకరంగా నాట్యం చేస్తూ ఇలా అన్నాడు. నన్ను పరమశివుడు కైలాసం నుంచి పంపాడు. ఒరేయ్ శంఖకర్ణ, కాలింది తీరాన రోగాలతో తీసుకుంటున్న ప్రాణులకు మేలు చెయ్యి, వెళ్ళు అని నాతో అన్నాడు. మీరు చేసిన అర్చనకు
శివుడు సంతోషించాడు. మీకందరికీ ఈ రోగాలు రావటానికి కారణం తెలుసా? ద్వాపర యుగాంతంలో రాక్షసులందరూ భూలోకాన్ని పీడించటానికి రకరకాల జన్మలు ఎత్తేటప్పుడు కాలకలి అనే రాక్షసుడు విరోచనుడి కొడుకు ఒక విషపు వెలగ చెట్టుగా యమునా నదికి దక్షిణ తీరాన మొలిచాడు. ఆ చెట్టు చుట్టూ ఆ రాక్షసుడి బంట్లు అందరూ విషవృక్షాలు ముళ్ళ చెట్లుగా పుట్టారు. ఆ విషపు వెలగ చెట్టు గాలి సోకి మీకు మీ పశువులకు ఈ రోగాలు వచ్చాయి. దాని మూలంగా నీరు కూడా చెడిపోయింది. ఆ విష వృక్షాన్ని నిర్మూలించే శక్తి నందగోపుడి కొడుకు బలరాముడికి ఉన్నది. వాళ్ళు అందుకు ఒప్పుకునే పక్షంలో మీరంతా బ్రతికిపోతారు. ఈ మాట మీకు చెప్పమని పరమశివుడు నన్ను పంపాడు. ఇక నేను పోతాను, సెలవిప్పించండి. ఈ మాటలు అంటూ ఉండగానే ఆ బ్రాహ్మణుడికి పూనకం దిగిపోయింది. బ్రాహ్మణులు సంతోషించి శివార్చన పరిసమాప్తి చేశారు. వెంటనే గోపకులు బలరామకృష్ణులను పిలిపించి వారికి సంగతంతా చెప్పారు. అంతా విని వాళ్ళు ఈశ్వర ఆజ్ఞ అయింది. తల్లిదండ్రులను కులం వాళ్లను బ్రతికించుకునే అవకాశం కన్నా కావలసినది ఏమున్నది? ఆ విషపు వెలగ చెట్టును తప్పక నిర్మూలిస్తాం అన్నారు. కృష్ణుడు బ్రాహ్మణులకు నమస్కారం చేసి శంకరుడి ముందు సాష్టాంగపడి శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి బలరాముడికేసి చూశాడు. బలరాముడు కూడా అలాగే చేశాడు. తర్వాత వాళ్ళిద్దరూ కత్తులు గొడ్డళ్ళు తీసుకొని విషవృక్షం ఉండే ప్రాంతానికి బయలుదేరారు. శివార్చనతోనే చాలామంది గోపకులకు ఆరోగ్యం కలిగింది. వాళ్ళందరూ కూడా సింహనాదాలు చేస్తూ బలరామకృష్ణుల వెంట బయలుదేరారు. విషవృక్షం ఎక్కడ ఉన్నదా అని వెతికే అవసరం కూడా లేకపోయింది. వాళ్ళు కీకారణ్యం కేసి నడిచే కొద్దీ చెట్టు నుంచి వచ్చే దుర్గంధపు వాసన దుర్భరం అయింది. త్వరలోనే ఆ విషవృక్షం వారికి భయంకర ఆకారంలో ఎదురుగా కానవచ్చింది. అది ఆకాశమంతా ఎత్తు ఉండి ఒక పెద్ద భూతంలాగా ఉన్నది. ఆ చెట్టు చుట్టూ చాలా దూరం దాకా దారుణమైన ముళ్ళ చెట్లు వ్యాపించి ఉన్నాయి. బలరామకృష్ణులు కత్తులతో ఆ ముళ్ళ పొదలను నరికి దారి చేసుకుంటూ ఆ విషవృక్షాన్ని సమీపించారు. ఆ విషపు వెలగ చెట్టు మొదలు 30 బారలు ఉన్నది. దాని కాయలు ఏనుగు తలలు అంతేసి ఉన్నాయి. దాని కొమ్మలు అన్ని వైపులకు అంతు లేకుండా వ్యాపించి ఉన్నాయి. దుర్గంధమంతా ఆ చెట్టు కాయల నుంచే వస్తున్నది. అందుచేత ముందుగా వాటిని నాశనం చేయాలనుకున్నాడు కృష్ణుడు. బలరామకృష్ణులిద్దరూ కలిసి చేతికందిన పిందెలను కాయలను దూరకాయలను పండ్లను తెంచి పారేయనారంభించారు. అందని వాటిని రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టి రాల్చారు. అందని కొమ్మలను పట్టి వంచి పెలపెల విరిచేశారు. గోపాలకులందరూ పెద్ద పెట్టున కేకలు పెడుతూ ఈ పనిలో వారికి సహాయపడ్డారు. కొంతసేపటికి చెట్టు మీద ఒక్క పిందె కూడా మిగలలేదు. బలరామకృష్ణులు ఈ విధంగా ఆ విషవృక్షాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో తిరిగే కొన్ని ఆవులు దూడలు గోపకులపైకి దౌర్జన్యంగా వచ్చాయి. అవి మామూలు ఆవులు మామూలు దూడలు కావు. అక్కడ చెట్లుగాను పొదలుగాను జన్మించిన రాక్షసుల భార్యలు వాళ్ళ పిల్లలు పశువుల రూపంలో అక్కడ సంచరిస్తున్నారు. కృష్ణుడు ఈ పశువులను నిర్మూలించసాగాడు. రాక్షసులు తమ అసలు రూపాలతో నెత్తురు కక్కుతూ చచ్చిపో ఆరంభించారు. గోమాతలుగా ఉన్న రాక్షస స్త్రీలు మండిపడి కృష్ణుణ్ణి తమ కొమ్ములతో పొడిచి చంపబోయారు. కృష్ణుడు అవలీలగా వాటిని పారద్రోలాడు. ఆ తర్వాత కృష్ణుడు ఆ విషవృక్షాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. గోపకుమారులందరూ కలిసి ఆ చెట్టు తుండాలను చుట్టూ ఉండిన ముళ్ళ పొదలను చచ్చిన రాక్షస కళేబరాలను ఒక గుట్టగా వేసి ఆ గుట్టకు నిప్పు అంటించారు. చూస్తూ ఉండగానే ఆ మంటలు ఆకాశమెత్తు లేచాయి. అగ్నిహోత్రుడు ఆ చెట్లను పొదలను రాక్షస కళేబరాలను అతి ప్రీతిగా దహనం చేసి ఇంత బూడిద మిగిల్చాడు. గోపాలకులందరి శరీరాలు చెమటతో తడిసి నుసి అంటుకున్నాయి. వాళ్ళు చాలా శ్రమపడి అలసిపోయి ఉన్నారు. అందుచేత అందరూ ఇసుక మీదుగా యమునా నదికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చాలాసేపు ఈతలు కొట్టారు, ఓలలాడారు. నీటి మీద చేతులతో దరువులు వేస్తూ పాటలు పాడారు. ఆ విధంగా పొద్దువాలేదాకా జలక్రీడలాడి సాయంకాలం వేళకు నీటి నుంచి బయటికి వచ్చి తల్లులు తెచ్చిన భోజనాలు తిని తాంబూలాలు వేసుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇళ్లకు ఆడుతూ పాడుతూ తిరిగి వచ్చారు. రోజులు గడుస్తున్నాయి. మనుషులకు పశువులకు వచ్చిన తెగుళ్ళు నివారణ అయినాయి. ఇంతలో వేసవి కూడా గడిచిపోయింది. వర్షాకాలం ప్రారంభం కాబోతున్నట్టు గుర్తుగా ఆకాశాన నల్లని మేఘాలు కమ్మసాగాయి. మేఘ గర్జన వినిపించి అందరికీ ఉత్సాహం కలిగింది. త్వరలోనే వడగళ్లతో సహా వర్షం ఆరంభమైంది. ధారాపాతంగా వాన పడింది. భూమి పచ్చగా అయింది. సెలయేళ్ళు నదులు నిండుగా పారాయి. ఇలాంటి ఆనంద సమయంలో విదేహ దేశంలో ప్రజలందరినీ భయోత్పాతంలో ముంచెత్తే కొన్ని విపరీత సంఘటనలు జరగసాగినాయి. ఆ ప్రాంతాల నివసించే వారిలో కుంభకుడు అనేవాడు గొప్ప గోధనాలు కలిగినవాడు.
అతడు దాతృత్వానికి ధర్మగుణానికి ఎంతో పేరు పొందినవాడు. అర్థులకు లేదనకుండా అతడి భార్య అయిన ధర్మద దానాలు చేస్తుండేవారు. అతడు యశోదకు తమ్ముడు. శ్రీరాముడనే పుత్రుడు, నీల అనే కన్య అతని సంతానము. పూర్వం తారకాసురుడితో విష్ణువు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో కాలనేమి పుత్రులు 7గురిని అతడు వధించాడు. ఆ 7గురు పగ తీర్చుకునేందుకు కుంభకుడు ఉండే గోవ్రజంలో 7 ఆబోతులుగా పుట్టారు. వాళ్ళ ఘోర కృత్యాలు అన్నీ ఇన్ని కావు. మందలలో పడి దొరికిన ఆవులను, ఎద్దులను చంపటం, ఎదిరించి వచ్చిన గోపాలకులను పొడిచి కాళ్లతో మట్టగించటం, గోడలను కొమ్ములతో కుమ్మి పడగొట్టి కొట్టాలలో ఉన్న పశువులను కూడా హతమార్చడం వాళ్ళ నిత్యకృత్యమైపోయింది. కుంభకుడు ఆబోతులను పట్టుకొనటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎందరెందరో యోధులు, మల్లులు వెళ్ళి వాటిని హతమార్చబోయి తామే హతులయ్యారు. కొన్నాళ్లకు ఈ ఆబోతులు కుంభక వ్రజంలో ఇక తాము నాశనం చేసేందుకు ఏమీ మిగలక విదేహ రాజ్యంలోని గ్రామాల మీదికి వెళ్ళి పశువులను, మనుషులను చంపసాగినాయి. ఈ ఘోరాలు భరించలేక ప్రజలందరూ మిథిలా నగర రాజు వద్దకు వెళ్ళి ఆయనతో, మహారాజా, కుంభకుడి గోవుల మందలో పుట్టిన 7 ఆబోతులు మా మందలను, పచ్చని పైరు పొలాలను సర్వనాశనం చేస్తున్నాయి. వాటిని చంపి మీరు మమ్మల్ని కాపాడకపోతే మేమంతా మరో రాజ్యం వలసపోక తప్పదు అని విన్నవించుకున్నారు. కృష్ణావతారం. నీలకృష్ణుల వివాహం. కుంభకుడి మందలో పుట్టిన రాకాసి కోడలను గురించి, అవి చేసే దురాగతాలను గురించి ప్రజలు మొరపెట్టుకోగా మిథిలరాజు కుంభకుని పిలిపించి, నీ కోడలు తమను బ్రతకనివ్వటం లేదని పౌరులు ఆక్రోశిస్తున్నారు. నువ్వైనా ఘరానా మనిషివి కానీ సాదా మనిషివి కావు. నీకు బోలెడంత బలగమున్నది. 10 మందిని సహాయం పిలిచి ఆ పోట్ల గిత్తలను వెంటనే అదుపులో పెట్టేయి, లేదా బీజాలు తీయించు. అలాగూ కాకపోతే అరణ్యంలోకి తరిమేయి అని గట్టిగా హెచ్చరించి పంపాడు. కుంభకుడికి ఏమీ పాలుపోలేదు. ఆ పొగరుబోతు కోడళ్లను నిగ్రహించటం అతని తరం కాలేదు. అందుకు ప్రయత్నించినప్పుడు చాలామంది గాయపడ్డారు, కొందరు చచ్చారు కూడా. అందుచేత అతను మరొక ఉపాయమేది తోచక తన కోడళ్లను జయించిన వాడికి తన కుమార్తె అయిన నీళ్లను ఇచ్చి పెళ్లి చేస్తానని చాటాడు. ఈ చాటింపు వింటూనే ఎక్కడెక్కడి నుంచో గోప యువకులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. గోవుల మధ్య జీవించే వాళ్లకు గొడ్లను వంచడం ఎంత పని అని వాళ్ళ ఉద్దేశం. అందుచేత తేలికగా మంచి భార్య దొరుకుతుందని వాళ్ళు ఆశపడ్డారు. అలా వచ్చిన వాళ్ళు తలా ఒక విధంగానూ ప్రగల్భాలు పలికారు. ఒకడు కోడెలను కొమ్ములు పట్టి వంచేస్తానన్నాడు. ఇంకొకడు వాటిని పడదోసి పట్టి ముక్కులు కుట్టుతానన్నాడు. ఇలా బీరాలు పలుకుతూ గోపకులు మల్లలు చరిచారు, అరిచారు, పరుగులు తీశారు, హంగామా చేశారు. చాటింపు వేసిన సమయంలోనే కుంభకుడు నందగోపుడి వద్దకు మనుషులను పంపాడు. ఆ మనుషులు వచ్చి 7 ఎద్దుల సంగతంతా చెప్పగానే నందుడు, యశోద, వాళ్ళ వెంట బలరామకృష్ణులు, మరికొందరు గోపకుమారులు బయలుదేరారు. కుంభకుడు తన అక్కకు, బాబకు ఎదురు వచ్చి స్వాగతం చెప్పాడు. కుంభకుడి భార్య ధర్మద యశోదకు మర్యాదలు చేసింది. కుంభకుడి కొడుకు శ్రీరాముడు కృష్ణ బలరాములను కౌగలించుకొని వాళ్లకు తానే పీటలు తెచ్చి వేశాడు. పాయసాలు, నేతులు పుష్కలంగా వడ్డించుకొని అందరూ భోజనాలు చేశారు. ఆ రాత్రి రాకాసి ఎద్దులు కృష్ణుడు వచ్చిన సంగతి గ్రహించి విజృంభించాయి. చూడి ఆవులను కొమ్ములతో పొడిచాయి. ఆ తర్వాత కుంభకుడి అంగనంలో చొరబడి రంకెలు పెడుతూ గిట్టెలతో నేలను తవ్వుతూ అట్టహాసము చేసి కుండలు పగలగొట్టి గోడలు గీరి గరిసెలు కూలదోసి బండ్లు విరగదన్ని పందిళ్ళు పడదోసి తలుపులు విరగదన్ని నానా బీభత్సం చేశాయి. ఆడవాళ్ళు, పిల్లలు ఆహాకారాలు చేశారు. పైనుంచి వచ్చిన గోపకులు ఎక్కడ వీలుంటే అక్కడ దాక్కున్నారు. తెల్లవారింది. కుంభకుడు గోపులను అందరినీ పిలిపించాడు. తన కూతుర్ని అలంకరింపజేసి తెచ్చి వారి ముందు నిలబెట్టి, గోపకుమారులారా, చూశారు గదా, ఈ పోట్ల గొడ్లు దిగ్గజాల లాంటివి, సింహాల లాంటివి. వీటిని అదుపులోకి తేవాలని మేము చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయినాయి. వీటిని అదుపులో పెట్టలేకపోతేనేమో రాజుగారు మమ్మల్ని దండిస్తారు. అందుచేతనే మహాబలులు, అత్యంత సమర్థులు అయిన మీ అందరినీ పిలిపించాను. మీలో ఎవరు ఈ పోట్ల గొడ్లను శిక్షించినా అతనికి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేసేస్తాను అన్నాడు. గోపకుమారులంతా ఈ మాటలు విని పెద్ద సందిగ్ధంలో పడ్డారు. నీళ్లను చూస్తే మనసులు ఉవ్విల్లూరుతూ ఉత్సాహం పొందుతున్నాయి. రాకాసి ఎడ్లను తలుచుకుంటే గుండెలు నీరై కాళ్ళు చల్లబడుతున్నాయి. అందుచేత ఎవరూ ఒక నిశ్చయానికి రాలేని స్థితిలో చిక్కుపడ్డారు. అప్పుడు నందుడి జ్ఞాతి అయిన ఘోషవంతుడనే గోపకుడు, ఈ బోడి ఎద్దులను చంపలేకపోతే నా బల పరాక్రమాలు ఎందుకు?
చూస్తూ ఉండండి, ఒక్క క్షణంలో వీటిని కూల్చి పారేస్తాను అని మల్లచరిచి పొట్ల ఎద్దుల మీదకి వెళ్ళాడు. మిగిలిన వాళ్ళు దూరంగా చెట్ల మీద, పుట్టల మీద, గట్ల మీద నిలబడి ఆశగా చూడసాగారు. ఘోషవంతుడు ఒక ఎద్దు నెత్తిన పిడికిటితో బలం కొద్దీ కొట్టాడు. చూసేవాళ్ళంతా హర్షధ్వానాలు చేశారు. మరుక్షణమే 7 ఎద్దులు అతన్ని చుట్టుముట్టాయి. అప్పుడు కృష్ణుడు విచారంతో అతనెందుకు ఇలాంటి పని పెట్టుకున్నాడు, ఎద్దులు ఇతన్ని ప్రాణాలతో వదులుతాయా అనుకుంటున్నాడు. అంతలోనే ఎద్దులు అతన్ని తమ కొమ్ములతో పొడిచి ఎత్తి నేల మీద విసిరి కొట్టి తమ కాలి గిట్టెలతో దూరంగా తన్నేశాయి. చూస్తున్న వాళ్ళంతా ఆహాకారాలు చేశారు. ఈ విధంగా ఘోషవంతుణ్ణి నేలపాలు చేసిన ఎద్దులు మిగిలిన గోపక సమూహం పైన పడి కొమ్ములతో పొడుస్తూ, గిట్టెలతో మట్టగిస్తూ, నోళ్లతో కొరుకుతూ అందరినీ చెదరగొట్టి పారద్రోలసాగాయి. అప్పుడు కృష్ణుడు బలరాముడితో, ఇవి ఎద్దులు కావు, ఎద్దులకు ఇంత కసి, ఇంత సాహసము ఉండటం అసంభవం. కుంభకుడికి నేనే సహాయం చేస్తాను అన్నాడు అని అతను ఆ పోట్ల ఎద్దులను సమీపిస్తూ ఉంటే నందుడు, యశోద కూడా వద్దురా బాబు అని కేకలు పెట్టారు. కృష్ణుడు మహాకోపంతో పిడికిలి బిగబట్టి వస్తుంటే అన్నదమ్ములైన ఆ 7 రాక్షసి ఎద్దులు పాత పగ కొద్దీ కోపావేశం చెంది ఒక్కసారిగా అతనిపైకి దూకుతూ వచ్చాయి. అతను అందిన ఎద్దులను అరచేతులతో ముఖాల మీద కొట్టి కొమ్ములు పట్టుకొని ఒక ఎద్దును మరొక ఎద్దు మీదికి తోసి కొన్నిటిని తోకలు పట్టి గిరగిరా తిప్పి కొన్నిటి ముట్టెలు, వీపులు వాయగొట్టి చూసేవారందరికీ మహా ఆశ్చర్యం కలిగేలాగా పోరాడాడు. ఇదంతా అతనికి ఆట, చూసేవాళ్ళ వినోదం కోసం ఆడిన ఆట. చూసేవాళ్లలో నీల కూడా ఉన్నది. ఆమె ఎంతో ప్రేమతోనూ సిగ్గుతోనూ తనకేసి చూస్తుంటే కృష్ణుడికి చాలా ఆనందం కలిగింది. చిట్ట చివరకు అతను ఈ ఆటను కట్టిపెట్టి ఒక్కొక్క పిడికిటి పోటుతో ఒక్కొక్క ఎద్దును తల పగలగొట్టి ముక్కుల నోట నెత్తురు కక్కించి కాలనేమి కొడుకులు 7గురిని కడతీర్చేశాడు. నందుడు, యశోద పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని కౌగిలించుకున్నారు. కుంభకుడు నీళ్లను చెయ్యి పట్టి కృష్ణుడి దగ్గరికి తీసుకొచ్చి అతని చేతిలో ఆమె చెయ్యి పెడుతూ, ఇదిగో నీ పరాక్రమానికి కానుక, నీ మరదలు నీ సొత్తే అయ్యింది, ఏలుకో అన్నాడు. ఆయన కృష్ణుడికి వస్త్రాభరణాలు, యశోదానంద గోపులకు బట్టలు, మిగిలిన గోపకుమారులకు ఇతర కానుకలు ఇచ్చి నందుడితో, బాబా, నీ కొడుకు ఉద్దండ ప్రచండ శూరుడు, అతడి దయవల్ల మాకు భయంకరమైన ఆపద తొలగిపోయింది. నా పరువు దక్కింది, ఇక మేము హాయిగా బ్రతుకుతాం. నీలకు వేలకు వేలు గోవులను అరణంగా ఇస్తాను, నా సంతోషం కొద్దీ ఇచ్చే వీటిని నిరాకరించకు అన్నాడు కుంభకుడు. పిచ్చివాడా, నాకు కట్టుకుపోయినన్ని గోవులు ఉన్నాయి. కృష్ణుడు పుట్టాక మా మందలు తెగ వృద్ధి చెంది అంతులేని పాలు ఇస్తున్నాయి. ఆ పాల నుంచి ఎత్తుకు ఎత్తు నెయ్యి అవుతున్నది. అందరము సుఖంగా ఉంటున్నాం అన్నాడు నందుడు. ఆ రోజు మహోత్సవంగా గడిపి నంద యశోదలు నీళ్లను తోడుగా శ్రీరాముణ్ణి వెంటబెట్టుకుని కృష్ణుడు మిగిలిన వాళ్ళు తమ బృందావనానికి బయలుదేరి వెళ్ళిపోయి సుఖంగా జీవించసాగారు. నూతన యవ్వనంలో ప్రవేశించిన కృష్ణుడు పసుపు పచ్చని పట్టుబట్ట కట్టి నెమలి కన్నులు గల తలపాగా ధరించి అడవి పువ్వుల మాలలు మెడలో వేసుకొని వేణుగానంతో ఓలలాడుతూ అంతటా తిరుగుతున్నాడు. ఒకనాడు బలరామకృష్ణులు పశువులను మేపటానికి యమునా తీరాన గల ఒక మహావట వృక్షం వద్దకు వెళ్ళి చుట్టూ గోవులు మేస్తుంటే వాటిని చూస్తూ ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నారు. మిగిలిన గోప బాలకులు ఆటలాడుకుంటున్నారు. ఆ సమయానికి వామదేవుడు, భరద్వాజుడు అనే మహామునులు తీర్థయాత్రకై అటుగా వచ్చి బ్రహ్మాండమైన ఆ మర్రి చెట్టును చూడగానే దానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అక్కడ ఉన్న గోపకులతో, అబ్బాయిలు, పాములు మొసళ్ళు లేకుండా స్నానం చేయడానికి అనువైన రేవు ఈ ప్రాంతాల ఎక్కడ ఉన్నది అని అడిగారు. గోపకులు ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటూ, నాకు తెలియదు, వాణ్ణి అడగండి అని ఒకరినొకరు చూపుకున్నారు. అల్లరి విధవులు ఆతతాయతనం చేస్తున్నారని కృష్ణుడు గ్రహించి ఆ మునీశ్వరులను సమీపించి వినయంగా వారికి నమస్కరించాడు. వారితో ఇలా అన్నాడు, మహామునులారా, వీళ్లకు మంచి రేవేదో ఏం తెలుస్తుంది? మీకు దివ్యమైన రేవు నేను చూపిస్తాను. మీ కాలకృత్యాలు అనుష్ఠానాలు పూర్తి కాగానే తిరిగి ఇక్కడికి రండి. చిక్కాలలో మీగడ పెరుగుతో కలిపిన చద్ది ఉన్నది, చక్కెర కలిపిన పాయసం బోలెడంతా తెచ్చాం. మీరు హాయిగా ఆరగించవచ్చు, లేదా అప్పటికప్పుడు ఉష్ణధారలు పిండి మీకు తాగటానికి ఇస్తాం. నేను నందుడి కొడుకును, నా పేరు కృష్ణుడు, ఇతను మా అన్న బలరాముడు అన్నాడు. ఆ మునీశ్వరులు తమతో మాట్లాడిన ఆ కుర్రవాడి తేజస్సు చూసి గోపకులంలో ఇలాంటివాడు ఎలా కలిగాడా అని ఆశ్చర్యపడి క్షణంపాటు కళ్ళు మూసుకొని సమాధి శక్తి ద్వారా నిజం తెలుసుకున్నారు. వాళ్ళు కృష్ణుడితో, మా అదృష్టం నాయనా, బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళు విశ్వ ప్రయత్నం చేసినా కనబడిని నిన్ను మేము ఇవాళ ఇక్కడ చూడగలిగాం. మా జన్మ సార్థకమైంది. నిన్ను కొడుకునుగా కన్న ఆ తల్లిదండ్రి అదృష్టవంతులు అంటూ కృష్ణుడిని పొగిడి తమ దారిన తాము వెళ్ళిపోయారు. మళ్ళీ కృష్ణుడికి జీవితం మామూలుగా గడిచిపోతున్నది. అతను బలరాముడితో సహా గోప బాలకుల వెంట ఆవుల మందలతో పాటు మేత ప్రదేశాలన్నీ తిరుగుతూ ఆడుతూ పాడుతూ హాయిగా ఉంటున్నాడు.
ఒకనాడు అతను యమున వెంబడి చాలా దూరం వెళ్ళి అందులో ఒక భయంకరమైన మడుగు ఒకటి చూశాడు. అది చాలా పెద్దది. అందులో సముద్రపు నీరు తెర్లినట్టు నీరు తెర్లుతున్నది. దానిపైన దట్టంగా ఆవిరి కప్పి ఉన్నది. దాని సమీపంలో ఉన్న తీరాల వెంబడి గల చెట్లు లతలు మాడిపోయి ఉన్నాయి. దాని నుంచి బయలుదేరే అలలు భయంకరంగా ఒడ్లను కొట్టుకుంటున్నాయి. ఆ ప్రాంతాల ఒక పిట్టగాని ప్రాణిగాని బతికేటట్టు లేదు. ఆ మడుగులో కాళీయుడనే మహాసర్పం ఉంటున్నదని, దాని నోట అగ్ని జ్వాలలు వెలువడుతుంటాయని, ఆ కాళీయుడికి గరుత్మంతుడి భయం లేదని కృష్ణుడు అదివరకే విని ఉన్నాడు. ఇప్పుడు ఈ మడుగు చూస్తుంటే ఆ మాట నిజమే అయి ఉంటుందనిపించింది. అతను ఆ మడుగులోకి ప్రవేశించి ఆ మహాసర్పం మదం అణిగించి మడుగును పశువులు దిగటానికి వీలుగా చేయాలని నిశ్చయించుకున్నాడు. అందువల్ల మరొక మేలు కూడా ఉన్నది. అదేమిటంటే ఈ కాళీయుడి పరివారానికి చెందిన పాములు అసంఖ్యాకంగా వనమంతటా సంచరిస్తూ బృందావనంలోని కొన్ని ప్రాంతాలను అపాయకరంగా చేస్తున్నాయి. కాళీయుణ్ణి తగిన విధంగా మర్దించినట్టయితే ఈ చిల్లర సర్పాల ఆట కట్టవుతుంది. ఇది ఎలాగూ చేసి తీరవలసిన పని. అలాంటప్పుడు ఆలస్యం దేనికి, వెంటనే చేస్తే సరిపోతుంది. ఇలా అనుకొని కృష్ణుడు మడుగు ఒడ్డును సమీపించాడు. నీటి అంచున నిలువున మాడిపోయిన కదంబ వృక్షం ఒకటి ఉన్నది. కృష్ణుడు దానిపైకి ఎక్కి మడుగులోకి దూక నిశ్చయించాడు. అతను ఎవ్వరితోనూ సంప్రదించలేదు. శంకలో ఉన్న పలుపుతాళ్ళు అవతల పడవేశాడు. తన డక్క వేణువు మరొకరికి ఇచ్చాడు. నెత్తిమీద పింఛం తీసేసి జుట్టు ముడివేసుకున్నాడు. బట్ట వెనక్కి విరిచి కట్టాడు. చెప్పులు వదిలేసి కదంబ వృక్షం మీదకి ఎక్కి పోలోమని పెద్ద కేక పెట్టి మడుగులోకి దూకేశాడు. అతను పడ్డ చోట నది నీరు అంతెత్తున పైకి చిమ్మింది.